జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏకంగా ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్గా పోటీ చేస్తున్నారు. దీనికి ఆన్లైన్ ఓటింగ్ ఉంటుంది. ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీలో ఉంటున్నట్లుగా ఆయన అడ్వైజర్ ప్రకటించారు. పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు, అనేక క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నాడు. ఇమ్రాన్ ఖాన్ వాస్తవంగా ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవడమే అక్కడ ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ చదివాడు. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ క్రికెట్ టీంకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఎన్నుకోబడే వ్యక్తి బ్రిటన్లో ఉండాలని కూడా రూల్ ఏం లేదు, కానీ ఇంపార్టెంట్ ఈవెంట్స్కి మాత్రం రావాలి అనే రూల్ ఉంటుంది. మరి ఎలా రాగలుగుతాడు? ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. జైల్లో నుంచి బయటికి వచ్చే సూచనలు కూడా కనబడలేదు. సో ఇమ్రాన్ ఖాన్ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్గా ఎందుకు పోటీ చేస్తున్నాడు? ఆయన పోటీ కూడా మామూలుగా లేదు. బ్రిటిష్ మాజీ ప్రధానమంత్రులైన టోనీ బ్లేర్, బోరిస్ జాన్సన్లు కూడా ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి పోటీ పడుతున్నారు. కారణం ఏంటంటే ఒక యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి ఏకంగా బ్రిటిష్ మాజీ ప్రధానులు ఇద్దరు, పాకిస్తాన్ మాజీ ప్రధాని పోటీ పడుతున్నారు. ఓటు వేసి ఎలక్షన్లో గెలిపించేది కూడా ఎక్కువ మంది ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ మాజీ విద్యార్థులే ఓటర్లుగా ఉంటారు. సో వారు ఆన్లైన్ పద్ధతిలో ఓటు వేస్తారు. ఎందుకు మరి ఇమ్రాన్ ఖాన్ పోటీ పడుతున్నా అంటే ఇమ్రాన్ ఖాన్కి ఇప్పుడు ఇంటర్నేషనల్గా సపోర్ట్ కావాలి, అంతర్జాతీయంగా గుర్తింపు కావాలి. ఎందుకంటే పాకిస్తాన్లో ఆయన ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ లిబరల్ వాల్యూస్కు ఏనాడు రిప్రజెంట్ చేయలేదు. పాకిస్తాన్లో మతవాదానికి మద్దతుగా ఉన్నాడు, చాలా కన్జర్వేటివ్ ఇస్లామిక్ పాలసీస్కు అనుకూలంగా ఉన్నాడు. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఏమో చాలా లిబరల్ ట్రెడిషన్స్కు మారిపోయారు. అందువల్ల ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ వాల్యూస్ను ఏమాత్రమూ రిప్రజెంట్ చేయలేదు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆర్మీతో కుమ్ముక్కై దాదాపు రిగ్ చేసి ఎలక్షన్స్లో గెలిచాడు. మళ్ళీ ఆర్మీతో డిఫరెన్సెస్ వల్ల పదవిని కోల్పోయాడు. ఇది మేడ్ బై ఆర్మీ, డ్రాప్డ్ బై ఆర్మీ. ఆయన చాలా కన్జర్వేటివ్ ఇస్లామిక్ ఎలిమెంట్స్కు అనుకూలంగా ఉన్నాడు. అనేక పాలసీస్ విషయంలో కూడా హైలీ కన్జర్వేటివ్ ఇస్లామిక్ పొజిషన్స్ తీసుకున్నాడు. అలాంటి వ్యక్తి చాలా లిబరల్ అకాడమిక్ ట్రెడిషన్స్కు మారిపోయారు, లిబరల్ ఐడియాస్కు మారిపోయిన ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్కు ఆయన ఏ రకంగా కూడా ఎలిజిబుల్ కాదు. కానీ పోటీ కదా, ఎవరైనా గెలవచ్చు కదా. ఎందుకు మరి పోటీ చేస్తున్నాడంటే ఈ వాంట్స్ ద వాయిస్. ఎందుకంటే ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో మాట్లాడితే ప్రపంచం వింటుంది, ముఖ్యంగా వెస్ట్రన్ ప్రపంచం ఉంటుంది. పాకిస్తాన్ రాజకీయాలు, పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ పాలసీస్ను వెస్ట్ సిగ్నిఫికెంట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కనుక తన వాయిస్ కొరకు ఆయన పోటీ చేస్తున్నాడు.